ఈ కథ ఓ సామాన్య మనిషి నుండి సమాజాన్ని ఎదిరించే ధైర్యవంతునిగా మారిన ఓ ప్రయాణం. ధనుష్ పోషించిన దేవా అనే పాత్ర ఓ అనాథ, పేదవాడైన వ్యక్తి. ఇతని జీవితంలో వెలుగు లేక చీకటి మాత్రమే కనిపిస్తోంది. కాని ఓ రోజు జీవితాన్ని మార్చేసే అవకాశాన్ని అందుకుంటాడు. కాని ఆ అవకాశం వెనుక దాగిన కుట్రను తెలియకుండా ముందుకు సాగుతాడు. ఈ కుట్రను వెనుక నుండి నడిపిస్తున్నవాడు ఒక శక్తిమంతమైన పారిశ్రామికవేత్త నీరజ్ మిత్రా, జిమ్ సాంబ్. అతడి లక్ష్యం బంగాళాఖాతంలో దొరికిన నూనె వనరులను అక్రమంగా ఆక్రమించడం. దీనికోసం అతడు మాజీ సిబిఐ అధికారి దీపక్ తేజ్, నాగార్జున సాయాన్ని పొందతాడు. ఇతను ఒకప్పుడు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, కాని ఇప్పుడు బలవశాత్తు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతాడు. ఈ ఆపరేషన్ను దాచిపెట్టేందుకు వీళ్లు పేదవాళ్లను, వీధి బిచ్చగాళ్లను వాడుకుంటారు. అదే సందర్భంలో దేవా ఈ గేమ్లోకి లాగబడతాడు. అతను మొదట్లో ఏమీ అర్థం కాకుండా బ్లైండ్లీ ఫాలో చేస్తాడు. కాని కొద్దిసేపటికే కుట్ర వెనుక ఉన్న అసలు నిజాన్ని గ్రహిస్తాడు. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. దేవా పారిపోతాడు. ముంబై వీధుల్లో జీవితం కోసం పోరాడుతూ అతడు కొత్తగా ఓ యువతి సమీరా, రష్మిక మందన్న ని కలుస్తాడు. ఆమె కూడా జీవితం నుండి పారిపోతుంది. ఈ ఇద్దరి మధ్య నెమ్మదిగా బంధం ఏర్పడుతుంది. దేవా తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకుంటాడు. అతడి లక్ష్యం నీరజ్ మిత్రా వంటి కుర్రీలను బహిర్గతం చేయడం. దీనికోసం అతడు గట్టి పోరాటం చేస్తాడు. ఈ పోరాటంలో అతని మంచితనమే అతని బలం అవుతుంది. కథ ముగింపు వైపు నిజాయితీకి నిలబడే దీపక్ తేజ్ మారుతాడు. నీరజ్ మిత్రా యొక్క కుట్ర బహిర్గతమవుతుంది. దేవా ఓ సామాన్యుడి నుండి హీరోగా ఎదుగుతాడు. ఇది ఓ గౌరవభరితమైన ముగింపు.